ఇవాళ 3:22 మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బుడ్డ పాప అటు ఇటు ఏడ్చుకుంటూ పరిగెట్టి ఏడుస్తుంది. నేను ఎప్పుడు ఒక చెవి బయటే ఉంచుతా, లైక్ ఐ కీప్ ఎన్ ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, బికాజ్ ఐ టేక్ కేర్ ఆఫ్ స్ట్రీ డాగ్స్. ఎవరైనా కొడుతున్నారా, ఏం చేస్తున్నారు ఇలా అని చెప్పి ఎప్పుడు ఒక ఏమైనా జరుగుతుందా అని అక్కడ బయట పెడతాను. లైక్ సో వాట్ హ్యాపెండ్ ఈజ్, ఆ పిల్ల ఏడుస్తుంది. ఏమైందా అని చెప్పి కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఒక పాప పరిగెడుతుంది అటు ఇటు. సర్లే ఏమైంది వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి ల్యాప్టాప్ పక్కన పడేసేసి అవి వెంటనమాట. బాగా ఏడుస్తుంది, అటు పరిగెత్తింది, ఇటు నడుచుకుంటూ వెళ్తుంది, ఏడుస్తూనే ఉంది. ఇంకా సరే వెళ్ళి కనుక్కుందాము అని చెప్పేసి తలుపు తీసి వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. పిలిచా వెళ్ళి, ఏమైంది ఇట్రా అంటే వెంటనే భయంతో వచ్చి నా చేయి పట్టేసుకుంది పాపం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడగనకు వచ్చి చేయి పట్టేసుకుంటే సరే అంటే ఏమంది, మా మమ్మీ నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా అని చెప్తుంది. ఐ వాజ్ లైక్ ఇన్ షాక్. నిజంగా ఎవరైనా పిల్లని వదిలేసి వెళ్ళిపోయారా అని చెప్పేసి ఏం చేయాలి అని చెప్పేసి సరే అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తే మా ఇంటి ఎదురుగానే కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు, అంటే సరే ఆయన కూడా బయటకు వస్తున్నారు. నేను ఆయన దగ్గర నించోమని చెప్పి ఆయనకు చెప్పాను, కొంచెం నించోపెట్టి ఇక్కడ కూర్చోపెట్టండి, నేను వెళ్ళి కెమెరాలో చూస్తాను ఎవరు వదిలేసి వెళ్ళిపోయారంట అని. ఇంకా నేను వచ్చి మెల్లగా క్యామ్ చెక్ చేద్దామని చెప్పి ఇంటి లోపలికి వచ్చా. ఈ లోపల ఆయన మాట్లాడుతున్నాను ఆ బుడ్డ పాపతో. లోపలికి వచ్చి ల్యాప్టాప్కి వెళ్ళి చూద్దాం అనుకున్నా. అంతలోకి నేను లోపలికి వెళ్ళే టైంకి కరెక్ట్గా ఒక కార్ వెళ్తుంది, జుబ్బని, బ్లాక్ కలర్ కార్. అది వాళ్ళ కారు, ఆ బుడ్డ పాప కారు. ఆ బుడ్డ పాప రికగ్నైజ్ చేసేసింది. కారు వెళ్ళిపోగానే పరిగెత్తుకొని చూపించింది ఆయనకి, కానిస్టేబుల్ ఆయనకి, ఎదుగుంటి కారు వెళ్తుంది మాదే అన్నట్టు. ఆయన తీసుకుని వెళ్ళి గట్టిగా పిలిచి అరిచి ఆగండి అని చెప్పి పిలిచి ఆ పిల్లని వాళ్ళకి అప్పచెప్పారు. అదిగోండి అటు ముందు ఆగారు. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లని వెనకాల కూర్చోపెట్టారంట. కూర్చుంది అనుకుని కారు పోనిచ్చేసారంట. అంత పని ఏముంది, పిల్ల ఎక్కిందో లేదో చూడకుండా. ఆ పిల్లకి ఏమైనా అయి ఉంటే, వాట్ ఇఫ్ పడిపోయి దెబ్బలు తగులుంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఉంటే, ఐ డోంట్ నో.